హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు 40,000 బడ్జెట్‌లో ఓ మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను 40,000 బడ్జెట్‌లో డెల్, హెచ్‌పీ, లెనోవో, యాసుస్ ఇలాగ వేరియస్ బ్రాండ్స్ ల్యాప్‌టాప్స్ టెస్ట్ చేశాకే వీడియో చేస్తున్నాను. బెస్ట్ ల్యాప్‌టాప్స్ లిస్ట్ చూసే ముందు అసలు 40,000 బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ లిస్ట్‌లో ఏంటంటే నేను 42,000, 43,000 అలా ఉండే మోడల్స్ కూడా చెప్తాను. ఎందుకంటే సేల్ టైమ్‌లో ఆ ప్రైస్ తగ్గుతది అండ్ బ్యాంక్ ఆఫర్స్‌తో కంబైన్ చేసుకుంటే మనకి అరౌండ్ 40,000కే వస్తాయి. బెస్ట్ మోడల్స్‌తో పాటు ఈ బయింగ్ గైడ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకునేదానికి. మనం ఈ ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే సీపీయూ. మనకు 40,000 బడ్జెట్‌లో 13 జెన్ ఐ3 మోడల్స్ ఉన్నాయి. ఈవెన్ 14 జెన్ ఐ3 మోడల్స్ కూడా 42,000 అలా వస్తాయి. Ryzen 5 7530U మోడల్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. 13 జెన్ ఐ5 మోడల్ కూడా ఉంది 1334U అండ్ ఈవెన్ మనకు Ryzen 7 మోడల్ కూడా ఒకటి ఉంది. AMD Ryzen 7 7730U ఈ మోడల్ కూడా మనకు 40,000 బడ్జెట్‌లో అయితే వస్తున్నది. మీరు అవాయిడ్ చేయాల్సిన సీపీయూస్ ఏంటంటే 12th జెన్ సీపీయూస్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి కొంచెం ఓల్డ్ అయిపోయాయి అండ్ 13 జెన్ మోడల్స్ కూడా మనకు ఈ బడ్జెట్‌లోనే వస్తున్నాయి. Ryzen 5 7520U మోడల్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే Ryzen 5 7530U మోడల్ మనకి ఇదే బడ్జెట్‌లో వస్తున్నాయి. ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్‌గా ఉంది. బెటర్ మోడల్ అయితే మనకు వస్తున్నది. అండ్ మీరు Ryzen 3 మోడల్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు 40,000 బడ్జెట్ పెట్టగలిగితే కొంచెం బెటర్ సీపీయూనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సీపీయూస్ అన్నీ ఏంటంటే యూ సిరీస్‌లోనే ఉన్నాయి. హెచ్ సిరీస్, యూ సిరీస్ అని 2 ఉంటాయి. హెచ్ సిరీస్ ఏంటంటే పర్ఫార్మెన్స్ సిరీస్. లైక్ మీరు వీడియో ఎడిటింగ్, గేమింగ్ లేదా హెవీ ఫోటో ఎడిటింగ్ అలాంటివి చేయాలన్నప్పుడు హెచ్ సిరీస్ మోడల్ అయితేనే బెటర్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ యూ సిరీస్ మోడల్. 40,000 బడ్జెట్‌లో మనకు అన్ని యూ సిరీస్ మోడల్సే వస్తాయి. ఇవేంటంటే ఎవ్రీడే వర్క్‌కి ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ లేదా కోడింగ్ నేర్చుకునేదానికి లైక్ పైథాన్ నేర్చుకోవాలన్నా లేదా ఏదైనా స్మాల్ విర్చువల్ మిషన్స్ అలాంటి రన్ చేసుకోవాలన్నా ఈ మోడల్స్ అన్నీ సరిపోతాయి. వీటిలో మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ బాగుండే మోడల్స్ ఏంటంటే Ryzen 7 7730U మోడల్‌కి మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ బాగుంది. Ryzen 5 మోడల్ చెప్పాను కదా 7530U దానికి కూడా మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ 13 జెన్ ఐ5 మోడల్ 1334U ఈ 3 మోడల్స్‌కి ఏందంటే మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ బెటర్. మీరు ఏఐఎంఎల్ సాఫ్ట్‌వేర్స్ ఏమన్నా నేర్చుకోవాలంటే ఈ మోడల్స్ ఏవి సెట్ కావు. ఏఐఎంఎల్ నేర్చుకోవాలంటే మనకు డెడికేటెడ్ జీపీ ఉండాలి ల్యాప్‌టాప్‌కి. బిలో 40,000లో అలాంటి మోడల్స్ అయితే ఏం లేవు. Ryzen 7 మోడల్ ఒకటి చెప్పాను కదా దానికంటే సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఈ కోర్ 300U మోడల్‌లో బాగుంటది. మీరు కొంచెం ఫోటో ఎడిటింగ్ లాంటివి కొంచెం హెవీ కోడింగ్ కంపైల్ చేసుకోవాలన్నప్పుడు ఐ5 మోడల్ గానీ లేదా Ryzen మోడల్స్ కానీ తీసుకోవచ్చు. ఎవ్రీడే వర్క్‌కి, బ్రౌజింగ్‌కి ఈవెన్ మల్టిపుల్ ట్యాబ్స్ మీరు క్రోమ్‌లో ఓపెన్ చేసి బ్రౌజ్ చేసుకోవాలన్నా లేదా ఓటీటీలో ఏదైనా కంటెంట్ చూడాలన్నా ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ రన్ చేసుకోవాలి. లేదా కోడింగ్ నేర్చుకోవాలి. వీటిలన్నిటికి ఏందంటే ఈ కోర్ 300U మోడల్స్ అయితే లేదా 13 జెన్ ఐ3 మోడల్స్ అయినా సెట్ అవుతాయి. అది మీ బడ్జెట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ర్యామ్. మనకు 40,000 బడ్జెట్‌లో DDR4 ర్యామ్ ఉండే మోడల్సే వస్తున్నాయి. DDR5 ర్యామ్ ఉండే మోడల్స్ అయితే లేవు. రెండిటికి డిఫరెన్స్ ఏందంటే డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ DDR5 కొంచెం ఎక్కువగా ఉంటది కంపేర్ టు DDR4. కానీ మనకు 40,000 బడ్జెట్‌లో అన్ని DDR4 ర్యామ్ మోడల్సే ఉన్నాయి. ఈ DDR4 ర్యామ్ మోడల్స్‌లో కూడా 8 జీబీ ఉన్నాయి, 16 జీబీ ఉన్నాయి. 16 జీబీ అయితే బెటర్. మల్టీ టాస్కింగ్ చేయాలన్నప్పుడు మీరు 16 జీబీ ర్యామ్ ఉండే మోడల్ తీసుకోండి. అండ్ ఇంకోటేంటంటే మీరు ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ర్యామ్ సోల్డర్డా లేదా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చా అనేది కూడా స్పెసిఫికేషన్‌లో ఉంటది. అదొకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు అప్‌గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే మంచిది. సో, మీకు 40,000 బడ్జెట్‌లో 16 జీబీ ర్యామ్ ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ చెప్తాను. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి డిస్‌ప్లే. డిస్‌ప్లే ఏందంటే మనకు 15.6 ఇంచ్ మోడల్స్ ఉన్నాయి. 14 ఇంచ్ మోడల్స్ ఉన్నాయి. 14 ఇంచ్ మోడల్స్ ఏందంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. 15.6 ఇంచ్ డిస్‌ప్లే మోడల్స్ కొంచెం బరువుగా ఉంటాయి. ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఒక 300, 200 గ్రామ్స్ అలా డిఫరెన్స్ అయితే ఉంటది. మనకు డిస్‌ప్లేలో మెయిన్‌గా ప్యానెల్ టైప్స్ 3 ఉంటాయి. ఐపీఎస్, వీఏ అండ్ టీఎన్ ప్యానెల్స్. వీటిలన్నిటిలో బెస్ట్ ఐపీఎస్ డిస్‌ప్లేనే. కలర్ యాక్యురసీ ఐపీఎస్‌లోనే బావుంటుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఐపీఎస్ డిస్‌ప్లేనే బావుంటాయి. మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఏందంటే టీఎన్ ప్యానెల్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి చీప్ ప్యానెల్స్ అన్నమాట టీఎన్ ప్యానెల్స్. సో, టీఎన్ ప్యానెల్స్ అయితే అవాయిడ్ చేయండి. కలర్ యాక్యురసీ బావుండదు అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా టీఎన్ ప్యానెల్ అయితే బావుండవు. సో, వీఏ ప్యానెల్ ఉండే మోడల్స్ కూడా పర్వాలేదు. ఎందుకంటే కాంట్రాస్ట్ బావుంటది. ఈవెన్ మీరు ఐపీఎస్ డిస్‌ప్లే కంటే ఈ టీఎన్ ప్యానెల్‌లో కాంట్రాస్ట్ ఇంకా బావుంటది. సో, కాంట్రాస్ట్ బావుంటే మనకు బ్లాక్ లెవెల్స్ కూడా టీఎన్ ప్యానెల్‌లో బావుంటాయి. కానీ వ్యూయింగ్ యాంగిల్స్ అండ్ కలర్ యాక్యురసీ బెస్ట్ బ్యాలెన్స్ డిస్‌ప్లే వచ్చేసి మనకు ఐపీఎస్ డిస్‌ప్లేనే. సో, మీరు ల్యాప్‌టాప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐపీఎస్ ప్యానెలా లేదా టీఎన్ ప్యానెలా, వీఏ ప్యానెలా ఇది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు బిలో 40,000 బడ్జెట్‌లో కొన్ని ల్యాప్‌టాప్స్ ఏందంటే ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కాకుండా జస్ట్ హెచ్‌డీ రిజల్యూషన్ అని వస్తున్నది. మనకు ఖచ్చితంగా 1920/1080 ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ అయితే ఉండాలి. ఇది చాలా బేసిక్ అనమాట. అండ్ ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చే ల్యాప్‌టాప్స్ అన్నీ మనకు సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఎస్ఎస్‌డీతోనే వస్తున్నాయి. హార్డ్ డిస్క్‌తో రావట్లేదు. సాలిడ్ స్టేట్ డ్రైవ్‌తోనే వస్తున్నాయి. ఈ ఎస్ఎస్‌డీలో కూడా సాటా ఎస్ఎస్‌డీనా లేదా ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డీనా మీరు చెక్ చేసుకోవాలి. ఎన్‌విఎంఈ M.2 ఎస్ఎస్‌డీ అని ఉంటది.
ఇలాంటి మోడల్ అయితేనే మనకు కొంచెం ఫాస్ట్‌గా ఉంటది. సాటా ఎస్ఎస్‌డీస్ అంత ఫాస్ట్‌గా ఉండవు. హార్డ్ డిస్క్ ఉండే మోడల్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. మనకి ఎస్ఎస్‌డీ ఉండాలి. ఎస్ఎస్‌డీలో కూడా ఎన్‌విఎంఈ M.2 అని ఉండాలి. మనకి 40,000 బడ్జెట్‌లో వచ్చే ల్యాప్‌టాప్స్ అన్నీ యూఎస్‌బీ 3.2 టైప్ ఏ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అంటే మామూలు యూఎస్‌బీ పెన్ డ్రైవ్ ఉంటది కదా! అలాంటి పెన్ డ్రైవ్ పెట్టుకునేదానికి టైప్ ఏ పోర్ట్స్ అయితే ఉంటాయి. టైప్ సి పోర్ట్స్ కూడా వస్తున్నాయి. అండ్ హెచ్‌డీఎంఐ పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హెచ్‌డీఎంఐ 2.0నా లేదా 1.4 అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే హెచ్‌డీఎంఐ 2.0 అయితే మీరు 4K 60 హెర్ట్జ్ మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదే హెచ్‌డీఎంఐ 1.4 అనుకోండి 4K 30 హెర్ట్జ్ మానిటర్ వరకే సపోర్ట్ చేస్తది. హెచ్‌డీఎంఐ 2.0 ఈస్ బెటర్ దెన్ హెచ్‌డీఎంఐ 1.4. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అన్ని ల్యాప్‌టాప్స్‌లో ఇప్పుడు యూఎస్‌బీ టైప్ సి వస్తున్నది. కానీ ఆ యూఎస్‌బీ టైప్ సి ఓన్లీ డేటా ట్రాన్స్‌ఫర్‌కి యూజ్ అవుతదా? లేదా మనం మానిటర్ కనెక్ట్ చేసుకునేదానికి కూడా యూజ్ అవుతదా? అండ్ ఛార్జింగ్ చేసుకునేదానికి కూడా యూజ్ అవుతదా? అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 40,000 బడ్జెట్‌లో ఏందంటే ఎక్కువ మోడల్స్‌కి డీపీ 1.2 వరకే సపోర్ట్ ఉంటది. డీపీ 1.2 ఉంటే మీరు ఇలాగా ఎక్స్టర్నల్ 4K మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్‌లో టైప్ సి పీడీ అని కూడా ఉంటది. అలా ఉంటే ఏంటంటే మీరు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ నుంచే ల్యాప్‌టాప్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ 40,000 బడ్జెట్‌లో వచ్చే మోడల్స్ అన్నిటికి లేటెస్ట్ వైఫై 6 తోనే వస్తున్నాయి. అండ్ బ్లూటూత్ 5.2 వర్షన్ ఉన్నది. ఇది కామన్‌గా ఉంది. అండ్ ఇవి కాకుండా యూజ్‌ఫుల్ ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవసీ షట్టర్ అని ఉందో లేదో చూసుకోండి. అది యూజ్ అవుతుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్ కొంతమంది టైపింగ్ రాని వాళ్ళకి నైట్ టైమ్‌లో టైప్ చేసుకునేదానికి బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంటే యూజ్ అవుతుంది. అండ్ మీరు ల్యాప్‌టాప్ యూజ్ చేసుకునేటప్పుడు పైరేటెడ్ సాఫ్ట్‌వేర్స్ అయితే యూజ్ చేయబాకండి. ఎందుకంటే మీరు టోరెంట్స్ నుంచి ఆ సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఆ సాఫ్ట్‌వేర్‌తో పాటు ట్రోజన్ హార్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఇన్‌స్టాల్ అయిపోతాయి. అప్పుడు దానివల్ల ఏందంటే మనకు డేటా బ్రీచ్ అవుతది. లేదా ల్యాప్‌టాప్ రిసోర్సెస్ అవి యూజ్ చేసుకొని ల్యాప్‌టాప్ స్లో అయిపోతది. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ల్యాప్‌టాప్‌ని మనం ఎంత ఆర్గనైజ్డ్‌గా, ఎంత నీట్‌గా యూజ్ చేసుకుంటే అంత ఎక్కువ కాలం మనకొస్తది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బావుంటది. మనం 40,000 బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసాము. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ లిస్ట్ అయితే చూద్దాం. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసి యాసర్ యాస్పైర్ 3. ఇదేంటంటే Ryzen 7 7730U సీపీయూతో వస్తున్నది. కాస్ట్ వచ్చేసి ప్రస్తుతం అయితే 42,900 అలా ఉంది. అండ్ 2000 ఎస్‌బీఐ బ్యాంక్ ఆఫర్ ఉంది ప్రస్తుతం. సో, సేల్ టైమ్‌లో అయితే ప్రైస్ ఇంకా తగ్గొచ్చు. అండ్ మనకు బిలో 40,000లోనే ఈ ల్యాప్‌టాప్ అయితే సేల్ టైమ్‌లో ఖచ్చితంగా వస్తుంది. సో, ఈ ల్యాప్‌టాప్‌లో ఏంటంటే 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే మనకు బిలో 40,000లో Ryzen 7 7730U సీపీయూ అయితే ఈ ల్యాప్‌టాప్‌లో వస్తున్నది. అండ్ హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్. మోస్ట్ ల్యాప్‌టాప్స్ ఏంటంటే బిలో 40,000 బడ్జెట్‌లో వచ్చేవి హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్‌తోనే వస్తున్నాయి. కానీ ఈ మోడల్ హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్‌తో వస్తున్నది. హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్ ఉంది కాబట్టి మీరు 4K 60 హెచ్ మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ Ryzen 7 ప్రాసెసర్ ఏదైతే ఉందో మీరు మల్టీ టాస్కింగ్‌కి ఈ ల్యాప్‌టాప్ అయితే బావుంటది. ఈవెన్ మీరు ఫుల్ హెచ్‌డీ వీడియో ఎడిటింగ్ ఏదైనా రీల్స్ అలాంటివి ఎడిట్ చేసుకోవాలన్నా ఈ ల్యాప్‌టాప్ అయితే బావుంటది. మనకు వెబ్‌కామ్‌కి ప్రైవసీ షట్టర్ అయితే వస్తున్నది. అండ్ కీబోర్డ్ కూడా బ్యాక్‌లిట్ కీబోర్డ్. సో, ఓవరాల్‌గా బిలో 40,000 బడ్జెట్‌లో ఈ యాసర్ యాస్పెర్ 3 మోడల్ అయితే బావుంది. అండ్ మనకు సేమ్ ఇదే యాసర్ యాస్పెర్ 3 మోడల్ 13 జెన్ i5 1334U సీపీయూతో కూడా వస్తున్నది. ఒకసారి ఆ మోడల్ కూడా చెక్ చేయండి. మీరు ఇంటెల్ మోడల్ తీసుకోవాలనుకుంటే అది కూడా బావుంది. అండ్ ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసి డెల్ నుంచి డెల్ 15 మోడల్. ఇదేంటంటే లేటెస్ట్ 14 జెన్ ఇంటెల్ కోర్ 3 100U సీపీయూతో వస్తున్నది. ఈ ల్యాప్‌టాప్ కూడా చాలా బావుంది. 16 జీబీ DDR4 ర్యామ్ అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డీ. స్పెసిఫికేషన్స్ అయితే అంతా బావున్నాయి. అండ్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ 14 జెన్ కోర్ 3 100U మోడల్‌ది ఏదైతే ఉందో సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంది. ఎవ్రీడే వర్క్‌కి మీరు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ షీట్స్, మల్టీ టాస్కింగ్‌కి క్రోమ్‌లో మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినా హ్యాంగ్ అవ్వదు ఈ మోడల్ అయితే. స్టూడెంట్స్‌కి ఈ ల్యాప్‌టాప్ అయితే బావుంటది. అండ్ డిస్‌ప్లే క్వాలిటీ కూడా ఈ మోడల్‌లో బావుంది. మోస్ట్ మోడల్స్ ఏందంటే మనకు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి. కానీ ఇది డెల్ ల్యాప్‌టాప్ మోడల్ ఏందంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. సో, మన డిస్‌ప్లే కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఇందాక చెప్పిన యాసర్ యాస్పెర్ 3 మోడల్ కంటే బ్యాటరీ లైఫ్ ఈ డెల్ ల్యాప్‌టాప్‌లో కొంచెం బావుంది. సో, బ్యాటరీ లైఫ్ అయితే మనకు 3-5 అవర్స్‌లోనే వస్తది. 40,000 బడ్జెట్‌లో మోస్ట్ ల్యాప్‌టాప్స్ అన్నీ ఏందంటే మనకు 3-5 అవర్స్ మధ్యలోనే వస్తాయి. మీరు ఇండోర్స్‌లో తక్కువ బ్రైట్‌నెస్‌లో వర్క్ చేసుకుంటా ఉంటే 4 అవర్స్ బ్యాటరీ లైఫ్ అలా వస్తది. అలా కాకుండా మీరు ఏదైనా మల్టీ టాస్కింగ్ లైట్ ఫోటో ఎడిటింగ్ గాని ఏదన్నా కోడ్ కంపైలింగ్ చేయడం అలాంటివి చేస్తా ఉంటే ఏందంటే 3 అవర్స్ మాక్సిమం వస్తది బ్యాటరీ లైఫ్ అనేది. అండ్ మనకి లిస్ట్‌లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. మనకి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అనేది 40,000 బడ్జెట్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అనమాట. ప్రస్తుతం ప్రైస్ అయితే అరౌండ్ 43,000 ఉంది. అండ్ 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. కానీ సేల్ టైమ్‌లో అయితే మీకు బిలో 40,000కే వస్తుంది. ఇందాక చెప్పిన 2 ల్యాప్‌టాప్స్ బ్రైట్‌నెస్ 250 నిట్స్ ఉంది. 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తున్నది. యాంటీ గ్లేర్ డిస్‌ప్లే. సో, డిస్‌ప్లే కూడా చాలా బావుంది. అండ్ Ryzen 5 7530 సీపీయూ ఏదైతే ఉందో అది మల్టీ టాస్కింగ్ కూడా బావుంటది. సో, మీరు లైట్ ఫోటో ఎడిటింగ్ చేయాలన్నా లేదా హెచ్‌డీ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా ఈ ల్యాప్‌టాప్ అయితే సెట్ అవుతుంది. కానీ ఏంటంటే 8 జీబీ ర్యామ్‌తోనే వస్తున్నది. అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డీ.
మీరైతే ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 16 జీబీకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి ఇదే ప్రైస్‌కి 16 జీబీ ర్యామ్‌తో వచ్చుంటే బాగుండేది. కానీ 8 జీబీ ర్యామ్‌తో వస్తున్నది ఈ మోడల్ అయితే. అండ్ ఈ ల్యాప్‌టాప్స్‌లో కనెక్టివిటీ కూడా బాగుంది. టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్స్‌లో ఏందంటే పీడీ, డీపీ 2 ఉన్నాయి. సో, మీరు ఎక్స్‌టర్నల్ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి ద్వారానే మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. సో, ఈ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌లో స్పెక్స్ కూడా బాగున్నాయి. సో, ఈ మోడల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. సో, మీరు గనుక ఇంకా తక్కువ బడ్జెట్‌లో 34,000 ఆర్ 35,000 బడ్జెట్‌లోనే చూస్తా ఉంటే మీరు 13 జెన్ i3 1315 మోడల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మనకు యాసెస్ వివో బుక్ 15 మోడల్ ఒకటుంది. హెచ్‌పీ 15 మోడల్ కూడా ఒకటుంది. సో, ఇవేందంటే 13 జెన్ i3 మోడల్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో, బేసిక్ వర్క్‌కి, ఎంఎస్ ఆఫీస్‌కి లేదా ఎక్సెల్ వర్క్ అయినా జూమ్ కాల్స్, మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ఏదన్నా కోడింగ్ నేర్చుకునేదానికైతే ఈ మోడల్స్ అయితే సెట్ అవుతాయి. సో, బడ్జెట్ మోడల్స్‌లో ఏందంటే మనకు టైప్ సి ద్వారా ఛార్జింగ్ చేసుకోవడం, టైప్ సి ద్వారా ఎక్స్‌టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవడం అలాంటి ఫీచర్స్ అయితే ఉండవు. సో, మనకు ఖచ్చితంగా హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్ అయితే ఉంటుంది. హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా మనం ఎక్స్‌టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నిటికి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ లింక్స్ కూడా నేను వీడియోలోనే ట్యాగ్ చేస్తున్నాను. సో, మీరు ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఈ అమెజాన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్‌తోనే నేను కొత్త ప్రొడక్ట్స్ కొంటాను అండ్ మన ఛానల్ రన్ చేస్తాను. అంతేగాని మన ఛానల్ ఎప్పుడు స్పాన్సర్డ్ వీడియోస్ లాంటివి ఉండవు. ల్యాప్‌టాప్ వీడియోసే కాకుండా మన ఛానల్‌లో టెలివిజన్ రివ్యూస్, ఎయిర్ కండిషనర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, వాషింగ్ మిషన్స్ ఇలాగ వేరియస్ వీడియోస్, వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ల్యాప్‌టాప్ సెలక్షన్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.